దేవునికి స్తోత్రం. ఈరోజు ఆత్మస్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక పరిశుద్ధాత్మ వాగ్దానం. దేవుని ఆత్మ పావురవలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మత్తయి గ్రంథం 3:16. ప్రియా ఆత్మస్వరూపుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవాది దేవుడు తన ఆత్మకార్యమును మన పట్ల జరిగించి మనకు జయమిచ్చి విజయము గల గొప్ప దేవుడే. నమ్మిన వారందరికీ గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్న అద్భుత దేవుడు. మన దేవుడు తన ఆత్మ ద్వారా మనకు విజయం ఇస్తున్నాడు. మన దేవుడు పిల్లలపై రెపరెపలాడు పచ్చిరాజుగా ఉన్నాడు. తన్ను తాను బలిగా అర్పించుకున్నటకు గొర్రె పిల్లగా వచ్చాను. అదే సమయంలో తెల్లని మృదువైన పావురముగా దిగివచ్చిన మహిమాస్వరూపుడైన వజ్రమునకు ఎన్నో కోణములున్న ప్రకారం ఆత్మకు ఎన్నో చిహ్నములు గలవు. అగ్ని, నూనె, వర్షము, జీవనది, గాలి, శ్వాస, మంచు, మేఘములు వాటిలో కొన్ని. పరిశుద్ధాత్మను కాకి, చిలుక, పిచ్చుకలతో పోల్చక పావురముతో పోల్చుటకు కారణము దాని మెత్తని స్వభావం, సాత్వికము, తెలుపు రంగు, ప్రతివ్రత, కన్నీరు కార్చు నేత్రములు. ఇవన్నీ ఆత్మకు సాదృశ్యంగా ఉన్నవి. దేవదేవుని బిడ్డలారా, ఆత్మ పావురం వల్లే యేసుక్రీస్తు మీదకు దిగెను అనున్నది బాప్తిస్మిచ్చి యోహాను యొక్క సాక్ష్యం. ఆయన మన మీదకు దిగివచ్చును, శాశ్వతంగా నివసించును. ఆయనే మనలో ఎన్నడూ నివసించును. ఆదరణకర్తగా ఆయన నిలిచాడు. విమోచన దినం వరకు ఆయన ముద్రగా మనతో కూడా నుండును. పాత నిబంధన కాలమందు పాపము సంపూర్ణముగా శుద్ధీకరించబడలేదు. గొర్రెపిల్ల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము తాత్కాలికమైన శుద్ధీకరణను అనుగ్రహించాడు. శ్రేష్టమైన కలవరి రక్తం చిందించబడే వరకు ఆత్మ వేచి ఉండవలసి వచ్చాను. ప్రభువైన యేసు, నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేర్చే వరకు నేనెంతో ఇబ్బందులు పడుచున్నాను అని చెప్పినది ఆయన శ్రమ మరణంను గూర్చినయే. మొట్టమొదటిగా పావురము మీ వద్దకు వచ్చుటకు ఒక స్థలము సిద్ధపరచండి. అక్కడ గబ్బిలములు, ఎలుకలు, బొద్దింకలు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, కలవరి రక్తంలో కడగబడి పవిత్రపరచబడిన మీ శరీరము దేవుని నివాసము, ఆలయముగా సిద్ధపరచండి. ఆయన మీలో నివసించు దినములన్నీ ఆయనను సంతోషపెట్టు. ఆయన మాటలు ఆలకించండి. దేవుడు సౌలును రాజుగా అభిషేకించినందుకు దుఃఖించాడు. అయితే దావీదు తన ఇష్టానుసారుడై మనుషునిగా కనుగొనేను. దేవదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడిని బట్టి ఎంతో సంతోషించాలి. నిన్ను బట్టి ఆనందించాలి. నువ్వు దేవుడికి మహిమార్థంగా, దేవుడికి ఘనతగా నీ జీవితం కొనసాగిస్తున్నావా? దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చేట చూచాను. అవును, ఈరోజు దేవుని ఆత్మ చేత మనం నింపబడి ఆత్మాభిషేకం పొంది ఆత్మీయ జయ విజయం మనం పొందాలి. ఆత్మతో నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవుని కృప నేడు మీతో నాతో నిలిచుండుగాక. ప్రార్థన. మా పరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వప్రియ జగత్ రక్షకుడా, నీకే స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ కృపదార మమ్మల్ని నింపండి, బలపరచండి. నైనా మీ పరిశుద్ధాత్మ మీ కార్యం పట్ల జరిగించండి. నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ అభిషేకించమని అడుగుచున్నాను. ఆత్మస్వరూపుడకు దేవా, కృపామయుడు పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. మీ కృపదార మీ క్రియ, మీ కార్యం, మీ మేలు సహకారం మిమ్మల్ని మాకు దయచేసి ఇదిగో మా శ్రోతలందరినీ జ్ఞాపం చేసుకుని అందరి జీవితంలో జయమివ్వండి. అందరికీ మీ ఆత్మ ఫలాలతో నింపండి. ఆత్మీయ జైవిజయంతో బిడ్డలందరూ నింపి బలపరిచి జైవిజయాలను అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.